హలో గైస్, ఇప్పుడు మనం క్యూ గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఎలక్షన్స్లో ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు క్యూ పద్ధతి ఫాలో అవుతాం కదా. దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఓటేస్తారో వాళ్ళే ఫస్ట్ బయటకు వచ్చేస్తారు. అంటే క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. క్యూలో మనం నల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చా అండ్ అలాగే డూప్లికేట్స్ని పెట్టొచ్చా అనే క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది కదా. సో మీకు సేమ్ ఎగ్జాంపుల్ నుంచే చెప్తాను. నల్ అంటే ఎవరు లేకుండా ఓట్ అనేది కంటిన్యూ అవ్వదు కదా. దాని అర్థం క్యూఏ ఉండదు అనమాట ఎవరు లేకపోతే. సో నల్ వాల్యూస్ అనేది క్యూ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ అలాగే డూప్లికేట్స్ అంటే దీనికి కూడా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఓటర్ లిస్ట్ వేసినప్పుడు వెళ్ళి దొంగోట్లు వేయచ్చు కదా. దాని అర్థం ఏంటి అంటే వేసిన వాడే మళ్ళీ వేయచ్చు మన పాత పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే క్యూలో డూప్లికేట్స్ ఎలా చేస్తావి కానీ నల్ అనేది ఎలా చేయదు. క్యూ అనేది ఒక ఇంటర్ఫేసు. ఈ క్యూ ఇంటర్ఫేస్ని ప్రయారిటీ క్యూ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ ప్రయారిటీ క్యూ అనేది కొంచెం డిఫరెంట్గా వర్క్ అవుతుంది. ఎలా అంటే మనం ఏవైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటిని సార్ట్ చేసేస్తుంది అనమాట. సో అంటే ఇది అసెండింగ్ లేదా న్యాచురల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది ప్రయారిటీ క్యూ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ క్యూకి 10, 3, 2 అని ఇస్తే అది ఏం చేస్తుంది అంటే 2, 3, 10 కింద మార్చేస్తుంది. అంటే అసెండింగ్ ఆర్డర్ కింద మారుస్తుంది. మార్చిన తర్వాత మనం ఏదైనా ఎలిమెంట్ని రిట్రీవ్ చేద్దామని ట్రై చేసినప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చేది ఏంటి అంటే 2 ఇస్తుంది అనమాట. సో అంటే పీక్ మీరు వాడినప్పుడు 2ని మనకి ఫస్ట్ రిటర్న్ చేస్తుంది. సో అలా ప్రయారిటీ క్యూ అనేది న్యాచురల్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్ ఫాలో అవుతుంది. మనం రివర్స్ ఆర్డర్ ఫాలో చేయించలేమా అంటే ఎస్, మనం ఇవ్వచ్చు అనమాట. రివర్స్ ఆర్డర్ కావాలంటే రివర్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట ప్రయారిటీ క్యూలో. సో అదే మనకు ఒక అడ్వాంటేజ్ ప్రయారిటీ క్యూతో. ఇప్పుడు మనం ప్రయారిటీ క్యూని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, క్యూ అని తీసుకుంటున్నాను నేను. సో ఇంటిజర్స్ తీసుకోవచ్చు, నంబర్స్ అని పెట్టుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రయారిటీ క్యూ. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకోవాలి క్యూని. నంబర్స్ డాట్ ఆఫర్ అనేది యాడ్ చేయడం కోసం అనమాట. ఆఫర్ 10 నంబర్స్ డాట్ ఆఫర్ 3 నంబర్స్ డాట్ ఆఫర్ 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రయారిటీ క్యూ అనేది ఈ నెంబర్స్ని సార్ట్ చేసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్. ఓకే, నౌ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎల్ఎన్. సో పీక్ మెథడ్ వాడదాం అనమాట ఇక్కడ. నంబర్స్ డాట్ పీక్. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే 2 ప్రింట్ అవుతుంది. సార్టెడ్ ఆర్డర్లో వచ్చినప్పుడు 2, 3, 10 కదా, 2 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 2 అయితే ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం. సో నంబర్స్ డాట్ పోల్ వాడతాం రిమూవ్ చేయడం కోసం క్యూలో. సో మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ అదే కాబట్టి. సో ఇక్కడ చూడండి 3 అయితే ప్రింట్ అయింది. మనకి క్యూ సైజ్ కావాలనుకోండి డాట్ సైజ్ మెథడ్ వాడుకుంటాం అనమాట. డాట్ సైజ్. సో మనకి దాని సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మన క్యూ సైజు 2. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డూప్లికేట్స్ పెట్టచ్చా లేదా? ఎస్, పెట్టచ్చు. సో రన్ చేస్తే చూడండి మనకు రన్ అవుతుంది. నల్ వాల్యూస్ పెట్టలేము. ఓకే, నల్ నేను పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రయారిటీ క్యూస్.